వయసు అయిపోయినాక యవ్వన ప్రాయం అయిపోయినాక తిరిగి చూసుకుంటే మీ జీవితంలో ఏం మిగలదు. మీ నాన్న పని చేస్తున్నారు, మీరు పని చేస్తారు. మీ అమ్మ పని చేస్తున్నారు, మీరు పని చేస్తారు. అంతేనా జీవితం? కాదు కదా. ఇవాళ కష్టపడి మీ అమ్మ నాన్న, ఎందుకంటే మా స్థితి నా కొడుకులకు రాకూడదు, నా కూతురికి రాకూడదు అని చెప్పి ఎంతగానో కష్టపడి మరి మిమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టాలని చెప్పేసి మీకు ఎంతో ఫీజులు కట్టి మిమ్మల్ని చదివించి మిమ్మల్ని అభివృద్ధి చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎందుకంటే మిమ్మల్ని ఫ్రెండ్స్ అనే సంబోధించాలి. ఎందుకంటే నాది కూడా మీ వయసే కాబట్టి. అంతే కదయా. మరంట ఒక వయసు వచ్చేసరికి మేము కూడా పిల్లలం అవుతామంట కొడుకులకి ఇప్పుడు. అందుకనే నాది కూడా మీ వయసే ఇప్పుడు. మీకన్నా ఇంకా చిన్నదాన్ని ఇప్పుడు నేను. అందుకనే ఫ్రెండ్స్ అనమాట. ఒక వయసు వచ్చేసరికి మాకు కూడా చిన్నతనం వస్తుందంట ఇంకా. అందుకనే చిన్నపిల్లని ఇప్పుడు నేను ఇంకాను. మరి మీకు చెప్పేటప్పుడు మరి మాటలన్నీ మీకు మంచి జ్ఞానం కలిగి నేను చెప్పులాగా మరి దేవుడు నాకు మరి ప్రేరేపణ కలిగించాలి. మరి కొంచెం ప్రార్థన చేసుకుందాము. మరి ప్రభువా తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో తండ్రి, సాయంకాల సమయంలో ప్రభా తండ్రి, ఈ రీతిగా తండ్రి నేను చిలక నగర సంఘంలో నేను కలుసుకొని ప్రభా తండ్రి, ఎవరిని బిడ్డలు తండ్రి ప్రభా తండ్రి, మరి నేను చెప్పే మాటలు ప్రభా తండ్రి, నేను కాదు ప్రభా తండ్రి, మీరు నాలో ఉండి మాట్లాడండి ప్రభా తండ్రి. నేను ఒట్టిదాన్ని ప్రభా తండ్రి, ఏమి అర్హత లేని ప్రభా తండ్రి నేను, అయినా కూడా ప్రభా తండ్రి మీరు నాలో ఉండి చెప్పే ప్రతి మాట బిడ్డల హృదయంలో చేర్చి ప్రభా తండ్రి నాయన, వాళ్ళకు ఆయుధంలాగా పనిచేసి ప్రభా తండ్రి నాయన, బిడ్డల తండ్రి నేను సక్రమైన మార్పులు నడవాలని తండ్రి నేను కోరుకుంటూ ప్రభా తండ్రి నేను మాట్లాడే ప్రతి మాట నన్ను అర్థం చేసుకున్న జ్ఞానాన్ని బిడ్డలకు మీరు దయచేయమని తండ్రి, మాట్లాడుతుండగా మీరు నాలో ఉండి మాట్లాడమని తండ్రి నేను, ఈ మాటలన్నింటిలో మీరు తోడుకుని నడిపించమని మీకే సకల మహిమ గంట ప్రభావాలు చెల్లిస్తూ ఏసేది పరిశుద్ధమైన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. మరి బైబిల్ స్టడీ అంటే మీరందరూ బైబిల్ చదువుకుంటున్నారు కదా, రోజు మరి వాక్యాలు చదువుతున్నారు కదా. వాక్యాల్లో కూడా మరి మనం చాలా విషయాలు కూడా మీకు దాంట్లో ఉన్నాయి, నేను చెప్పక్కర్లేదు. మరి పెద్దలు మనం ఎలా గౌరవించాలి, వాళ్ళని ఎట్లా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో మనం ఎలా ఉండాలి, మన ఫ్రెండ్స్ తోటి మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన మనం ఎలా కలిగి ఉండాలని దేవుడు అన్నీ కూడా మనకు చెప్తున్నాడు. మరి దాంట్లో బైబిల్లో మనకు అన్ని విషయాలు చెప్తున్నాడు దేవుడు. మన బైబిల్ చదివినట్టయితే కనీసం ఇప్పుడు మీరు 2-3 సార్లు బైబిల్ మొత్తం చదివి ఉంటారు కనీసం. మరి బైబిల్ మొత్తం చదివితే ఎన్నో విషయాలు మనకు దాంట్లో ఉన్నాయి. మరి అంతకన్నా ముందు కూడా మీకు ఇంకా మరి మీరు బైబిల్ చదివి మరి అది అర్థం చేసుకోలేని జ్ఞానం ఇంకా మీకు రాలేకపోతే మటుకి ఒక మాట చెప్తా, మరి మీ యవ్వన ప్రాయం అంతా కూడా మరి నిజంగానే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు ఉంటే మరి నాలాగా నాయనమ్మలు వాళ్ళు ఉంటే సాయంత్రం పూట వాళ్ళ దగ్గర పండుకోబెట్టుకొని పిల్లలకి కథలుగా చెప్పేవాళ్ళమాట. నాయన ఆ రాజు అట్లా పరిపాలన చేశాడు, ఈ పక్కింటి వాళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు అట్లా చేశారు, మీరు ఇలా ఎదగాలి, మీరు ఇలా నడవాలి, ఇలా ఉండాలి, మరి మీరు మంచి పేరు తెచ్చుకోవాలి, మీ అమ్మ నాన్నకి మంచి పేరు తేవాలి, మీ ప్రవర్తన ఎలా ఉండాలి, మీరు బట్టలు ఎలా వేసుకోవాలి, మీరు జడలు ఎలా వేసుకోవాలి, మరి ఇలాగా అన్ని కథలుగా వాళ్ళు ఆ రోజు చెప్పేవాళ్ళు. కాబట్టి మరి పిల్లలు మా తరం అంతా అలాగా అప్పుడు గడిచింది. మరి మా పిల్లలకు కూడా మరి నాయనమ్మ తరం కాకపోయినా కూడా మేము ఇంట్లో కథలుగా చెప్పుకున్నాము. ఇప్పుడు వాళ్ళకి తల్లిదండ్రులకి పాపం చెప్పే తీరిక లేదు, ఎవరికి అసలు తీరిక లేదు ఇప్పుడు తల్లిదండ్రులకి. ఎంతసేపటికి టీవీ సీరియల్ చూద్దామా, ఇరుగు పొరుగు వాళ్ళతో ముచ్చట్లు పెడదామా అనే కానీ కదా ఇస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులకి తీరుకుందా బిడ్డలతో మాట్లాడదాకి? మరి ఇరుగు పొరుగు వాళ్ళతో ముచ్చట్లు పెడదామా? మరి మన పిల్లలకి ఏం చెప్తాం మంచి మాటలు? మరి అగో ఆ సీరియల్ ఏమైపోయింది, అయ్యో ఆ కోళ్ళ పోయిందా, ఇంకా ఇది తీరుకుందనమాట. కానీ మన పిల్లలకి చెప్పుకునేది లేదు. ఆ సీరియల్ అది పోతుందంట, అయ్యో అది పోతే ఏమైంది, మన పిల్లలు పోతున్నారు, ముందు మన పిల్లలు చూసుకోండి, మన ముందు అది ఆ సీరియల్ పోతుంది. అది అరే మన ఇంట్లో ఏం జరుగుతుంది చూసుకోవట్లే, ముందు మన ఇల్లు చక్కబెట్టుకునేది ఇల్లు చూడాలి. కానీ ముందు కనీసం మన పిల్లలకి మనం మంచి మాటలు చెప్పుకొని మన పిల్లలతోటి ఒక తల్లిదండ్రులు ఒక యవ్వన ప్రాయం వచ్చినాక ఎలా ఉండాలంటే ఫ్రెండ్స్ లాగా ఉండాలి. అప్పుడు మీరు ఎలా ఉండాలంటే మీ అమ్మ మీకు ఇప్పుడు ఫ్రెండ్ అనమాట. తల్లి వయసు అయిపోయింది మీ అమ్మకి, మీరు కూడా కూతురు వయసు అయిపోయింది. ఎందుకంటే మీకు యవ్వన ప్రాయం వచ్చినప్పుడు మీరు ఫ్రెండ్స్ ఏ జరిగినా సరే, కాలేజీలో కానీ మీరు చేసే ఉద్యోగాల దగ్గర కానీ ఎక్కడైనా సరే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే అది వచ్చి ఫస్ట్ మీ తల్లికి చెప్పాలి. మీరు ఎవరైనా సరే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వచ్చి మీ అమ్మ నాన్నకి అది తెలియజేయాలి. మీ నాన్నగారు పాపం ఆయన బిజీ ఉంటాడు పాపం పనుల్లో, కాబట్టి తను వినలేడు. అప్పుడు మీరేం చెప్పాలి, వచ్చి అమ్మ ఇదిగో, అది మంచి అయినా సరే చెడైనా సరే, కానీ ఇదిగో అమ్మ ఇలా జరిగింది, నేను ఇలా వెళ్ళాను, ఇలా వచ్చాను, ఇది జరిగింది, ఇది చేశాను అని చెప్పాలి మీ అమ్మకి. చెప్తే అప్పుడు మీ అమ్మ ఏం చెప్పిందంటే దానికి
ఇవ్వరని చెప్పిద్ది. ఏమైనా అమ్మా అది మంచి పని అయితే సరే అమ్మా మంచి పని చేసావంటది. మంచి పని కాకపోతే వద్దమ్మా ఇంకోసారి అట్ట వెళ్ళకు, ఇలా చెయ్యకు అని చెప్పిద్ది. అందుకనే మీరు ఏ జరిగినా సరే మా అమ్మోళ్ళు తిడతారేమో కొడతారో అని మీరు భయపడకండి. అలా భయపడ్డారో మీ జీవితం ఇంక అంతే. ఆ తప్పు మీద తప్పు మీరు చేస్తూనే ఉంటారు, అవి పెరుగుతూనే ఉంటాయి ఆ తప్పులు చేసి 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 మీ జీవితం ఇంకా సరిదిద్దుకోలేకుండా అయిపోద్ది అనమాట. ఇంకా అందుకనే ఏ జరిగినా సరే మీ అమ్మ ఏం కొట్టదో తిట్టదో, తల్లి మనసు చాలా మంచిది. ఎందుకంటే బాధపడుద్ది ఇంకా, అయ్యో నా కుమారుడికి ఇలా జరిగిందా, నా కుమార్తెకి ఇలా జరిగిందా, నేను దీన్ని సరి చేసుకోవాలి, ఎలా సరి చేసుకోవాలని చెప్పి మీకు మంచి దారి చూపిస్తానమాట తల్లి. ఉదాహరణకి నా కథే నేను చూపిస్తాను. మా నవీను యవ్వన ప్రాయంలో మరి వాడు ట్యూషన్లు చెప్పేవాడు. ట్యూషన్లు చెప్తుంటే వాడు ఒక అమ్మాయి పదాకా మెసేజ్లు పెట్టేది వాడికి. తను స్టూడెంట్ మెసేజ్లు పెడతా ఉంటే వాడు ఏదైనా నాకు చెప్పేవాడు, అమ్మ అమ్మాయి పొద్దాక టింగు టింగ్ అంటే ఏంట్రా వాడు ఫోను మా ఇంట్లో ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు మేము లిఫ్ట్ చేయము. అది సరే అని ఏంట్రా ఒకటి టింగు టింగ్ అంటే ఇన్ని మెసేజ్లు వస్తాయి ఏంటి నవీనంటే, ఈ అమ్మాయి పలానా అమ్మాయి మెసేజ్లు పెడుతున్నా అన్నాడు. సరే అని అమ్మాయికి 10th క్లాస్ సెలవులు అయిపోయినాయి, ఇంకా మెసేజ్లు పెడుతుంది. అరే హాలిడేస్ అయిపోయినాయి కదా నాన్న ఎందుకు మెసేజ్లు పెడుతుందంటే, ఏమోనమ్మా మరి ఇంకా ఎందుకు మెసేజ్లు పెడుతుందో. వాడు ప్రతి విషయం నాకు చెప్పేవాడు, నా చిన్న కుమారుడు ప్రతి విషయం నాకు చెప్పబట్టి ఇది నా దాకా వచ్చింది. నా దాకా రాకపోతే అది చాలా పెద్ద గొడవ అయ్యేది, చాలా వరకు వెళ్ళేది అది. కానీ వాడు ఏం చేశాడంటే ఆ విషయం నాకు చెప్పాడు. అమ్మ పొద్దాక మెసేజ్లు పెడుతుందంటే నేను అన్నాను, నాన్న ఇంకా ఈసారి మెసేజ్ పెట్టినప్పుడు నువ్వు రిప్లై ఇవ్వకు. ఇప్పుడు ఈ మెసేజ్లు చూసి వాళ్ళు రేపొద్దున ఏదైనా చేస్తారు, మా అమ్మాయి పెట్టింది అనుకో మెసేజ్, నువ్వెందుకు రిప్లై ఇచ్చావు అని అంటారు. అందుకనే నువ్వు రిప్లై ఇవ్వకు, 2 రోజులు చూడట్లాగా, 2 రోజులు కాకపోతే వారం రోజులు అమ్మాయి పెట్టనే, నువ్వు రిప్లై ఇవ్వకు. వాడు రిప్లై ఇవ్వటం మానేశాడు. 4 రోజులకి ఆ అమ్మాయి నేను మెసేజ్ చేయకపోతే చచ్చిపోతాను అదని కూడా బెదిరించింది. అయినా సరే మా వాడు రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇవ్వకపోతే ఆఖరికి అది పోయిందనమాట. అది రిప్లై ఇస్తే ఏమయ్యేది ఒక్కళ్ళు చెప్పండి, పెళ్లి చేసుకోమని దాకా వచ్చేది. అంతేనా? చెప్పాలి ఎవరిని బిడ్డలు, అంతేనా? పెళ్లి చేసుకోమనేదేనా? అంతేనా అఖిలు? రిప్లై ఇస్తే ఏమయ్యేది? మెసేజ్కి రిప్లై ఇస్తే ఏమైంది వినయ్? ఏం పెళ్లి వరకు వచ్చేది కదా. మరి వాడు నా దగ్గర ఆపాడు కాబట్టి అది అక్కడికి ఆగిపోయింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి వాడు ఏ అమ్మాయికి మెసేజ్లు నేను చెప్తాను అనమాట, ఈ అమ్మాయి మెసేజ్ పెడితే నువ్వు రిప్లై ఇవ్వకు. ఇది ఎందుకంటే వాడు ఆ విషయం నా దాకా తెచ్చాడు కాబట్టి నేను చెప్పి నా కొడుకు జీవితం నేను సరి చేసుకోగలిగాను. అలాగే మీ విషయాలు కూడా మీకు అటువంటివి ఉంటే మీ అమ్మ నాన్నకి మీరు చెప్పాలన్నమాట. పిల్లలు ఏం చేసినా కూడా తల్లిదండ్రులు పట్టించుకోకుండా, అది ఇంకా పట్టించుకోకపోతే మీరు ఏమవుతారు, ఇంకాను అట్లాగా తయారవుతారు. అందుకనే ఎప్పటికన్నా వాటికి మీరు అట్రాక్ అవ్వకండి. ఇంకా అవ్వకుండాను మనం ఏంటిది, మా అమ్మ నాన్న చదువుకోకుండా ఎలా ఉంటున్నారు, మా భవిష్యత్తు ఎలా ఉంది, ఇప్పుడు మన సంఘం చుట్టూ మనకి ఎన్నో జరుగుతుంది, మరి ఎన్నో తెలుస్తున్నాయి కూడా ఇంకాను. అవి చూసి మటుకు మీరు అట్రాక్ట్ కాకుండా దయచేసి. మరి కాకపోతే మీ జీవితం మీ చేతిలోనే ఉంది. ఎప్పటికైనా సరే ఎవరి బిడ్డలు దారి తప్పకుండా మరి సక్రమైన మార్గంలో మీరు నడవండి. మీకు ఏదైనా ఉంటే మీ తల్లిదండ్రులకి తెలియచేయండి. మగపిల్లలైనా ఆడపిల్లలైనా సరే ఫస్ట్గా మీ తల్లికి చెప్పండి. మీ తల్లి సరిదేశగా ఉంటుంది అనమాట. ఎందుకంటే తల్లికి ఎన్నో విషయాలు, ఆమె చదువుకోకపోయినా సరే ఆమె జ్ఞానవంతురాలై ఉంటుంది తల్లి. ఏ తల్లి అయినా సరే జ్ఞానం కలిగి ఉంది ఏ తల్లి అయినా సరే. నేను ఇలా ఉన్నా కాబట్టి నా బిడ్డలు మంచి భవిష్యత్తులో ఉండాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది. అలా ఉంటే మిమ్మల్ని చదివిస్తున్నారు వాళ్ళు. అందుకనే మీరు ఏ విషయమైనా సరే మీ తల్లికి మీరు తెలియజేయండి ఫస్ట్. అది మంచి కానీ చెడు కానీ, చెడైనా సరే చెప్పండి మీరు. మమ్మీ ఇదిగో నేను ఇవాళ ఈ పని చేశాను, పొరపాటు అయింది నాకు, ఇదిగో ఇవాళ ఒకళ్ళు పెన్ను దొంగతనం తీసుకొచ్చాను నేను, నా పొరపాటు అయింది మమ్మీ అని చెప్పు. రేపొద్దున మేమేమి దానికి సొల్యూషన్ చెప్పిద్ది. అమ్మా ఇగో తెలియక ఇగో నీ పెన్ను కింద పడిందో తీసుకున్నాను, ఏదో రేపొద్దున ఇవ్వటానికి ఒక సలహా ఇస్తుంది తల్లి. ఆ సలహా పాటించి మళ్ళీ రేపొద్దున ఆ పెన్ను వాళ్ళు తిరిగి ఇచ్చేవాళ్ళు ఉంటారు అన్నమాట. ఇంకోసారి దొంగతనం చేయరు కదా. ఏ విషయమైనా సరే మీరు మీ తల్లికి తెలియజేయండి. తల్లికి తెలియజేసిన తర్వాత ఇటువంటి విషయాలు మన ఇదివరకు పూర్వకాలంలో అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటే మన పిల్లలకి ఒంటి నిండా బట్టలు ఎలా కట్టుకోవాలి, జుట్లు ఎలా కట్టుకోవాలి, ఇవన్నీ నేర్పించేవాళ్ళు. అమ్మ ఇలా ఒంటి నిండా బట్టలు కట్టుకుంటుంటే పద్ధతిగా ఉండాలమ్మా, రేపొద్దున గౌరవంగా ఉంటుంది సొసైటీలోని. మనకి జుట్లు కూడా చక్కగా నూనె రాసుకొని జడలేసుకోవాలమ్మా. జుట్టెర పోసుకుంటే మరి ఆ రోజుల్లో జుట్టెర పోసుకుంటే గాలి వచ్చి దీంట్లో జొరిద్దా అనేవాళ్ళు అప్పట్లో. మరి ఇప్పుడు మనం భయభక్తులు లేకుండా జుట్లేరు పోసుకొని తిరుగుతుంది. జుట్లేరు పోసుకొని సంఘాలకు వస్తున్నాం, జుట్లేరు పోసుకొని వస్తున్నాం. మరి మన పూర్వకాలంలో మనం చెప్పేవాళ్ళు జుట్లేరు పోసుకోకూడదు, బట్టలు ఎలా పద్ధతిగా వేసుకోవాలి, ఒంటి నిండా బట్టలు ఎలా వేసుకోవాలి, పద్ధతిగా ఎలా తిరగాలి, ఆడపిల్లలు ఎంత ఒద్దిగ్గా ఉండాలి, మగపిల్లలు ఎట్లా తిరగాలి,
ఎలా ఉండాలి వాళ్ళు యవ్వన ప్రాయంలో అని ఇవన్నీ వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళకి వివరంగా. కాబట్టి వాళ్ళకి తెలిసే అనమాట. అప్పుడు తల్లులకి అవసరం వచ్చేది కాదు మన పిల్లలకి చెప్పటానికి. ఎందుకంటే అమ్మమ్మలు నాయనమ్మలు చెబుతున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలకు వచ్చేది కాదు. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు తల్లుల వయసు, ఇప్పుడు తల్లులకి కంపల్సరీ పిల్లలకు చెప్పాలంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలవు. మీరు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇంకా బయటికి వెళ్ళి సొసైటీలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇంటికి వచ్చినాక ప్రతి విషయం తల్లితో మీరు షేర్ చేసుకోవాలి. ఎలా షేర్ చేసుకోవాలి? ఒక ఫ్రెండ్లుగా షేర్ చేసుకోవాలన్నమాట. ఎవరైనా సరే, ఇదిగో మమ్మీ ఇవాళ బాగా చదువుకున్నాను, ఇవాళ ఈ సబ్జెక్ట్ చదివాను, ఇది కష్టం జరిగింది నాకు, ఇదిగో ఇది ఇలాగ ఉంది. ప్రతి విషయం ప్రతిరోజు తల్లితోనే మాట్లాడుకోవాలి పిల్లలు. తల్లితో ప్రతి విషయం చెప్పాలి. నువ్వు మంచి చెప్పు, చెడు చెప్పు, అన్నీ చెప్పాలి. ప్రతి తల్లి కూడా తన బిడ్డలకి కథలుగా చెప్పాలన్నమాట. వాళ్ళ జీవితాలు ఎలా మార్చుకోవాలి, వాళ్ళ జీవితాలు ఎలా నడవాలి, ప్రతి తల్లి కూడా కథలుగా చెప్పాలి. ఈ రోజుల్లో చెప్పే పరిస్థితుల్లో తల్లులు లేరు, ఈయనే పరిస్థితుల్లో పిల్లలు లేరు. మరి అదేంటిదో నాకు అర్థం కావట్లేదు. బైబిల్లో మరి మంచి మాటలు ఉన్నాయి. నేను మా నవీన్ ఫస్ట్ సారి నేను అమెరికా వెళ్తుంటే నాకు భయం వేసింది. ఆ దేశం వెళ్తుంటే అక్కడ తాగిస్తారంట. మరి ఆఫీస్ వాళ్ళు కంపల్సరీ తాగాలంటున్నారు. పిల్లడు ఒక్కడే ఉండి ఎలా అవుతాడో ఏంటని చెప్పేసి అప్పుడు శ్రీధర్బాబు చెప్పి, అయ్యా నాకు ఒక బైబిల్ తీసుకొచ్చి ఇంగ్లీష్ బైబిల్, నేను వాడికి బైబిల్ ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను, మరి దేవుడే వాడిని కాపాడాలని చెప్పేసి నేను ఒక ఇంగ్లీష్ బైబిల్ తెప్పించి నేను ప్రజెంట్ చేస్తే వాడు వెళ్ళి ఫస్ట్ సారి అక్కడ చూశానంట. పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి ఉందంట. వాడు వాక్యం దేయంగానే మా పెద్ద కొడుకు బాగా వాడు బెట్టింగ్లు కట్టి బాగా డబ్బులు అప్పులు చేస్తాడు. అయితే వాడు డబ్బులు అడిగాడంట. తమ్ముడు నాకు ఒక 20,000 కావాలంటే టక్కున వేసాడంట. ఎందుకు ఇచ్చావరా, వాడు ఇట్లా బెట్టింగ్లు కడుతున్నాడు, నువ్వు అట్లా ఇస్తే ఎట్లా రా డబ్బులు, మరి ఏంటన్నానంటేను, అమ్మా నువ్వు నాకు ఒక బైబిల్ ఇచ్చావు, మీరు వాడు ఎదురు చెప్పొద్దురా నా దగ్గర డబ్బులు లేవని చెప్పాలి, నువ్వు ఎందుకు ఇచ్చావురా నేనంటే, అమ్మా నువ్వు నాకు బైబిల్ ఇచ్చావు, దాంట్లో మరి నేను వాక్యం తీయంగానే తల్లిదండ్రులు ప్రేమించాలి, పెద్దలను గౌరవించాలి ఉంది. మరి అన్న అంటే నాకు నాన్న లేడు, ఎట్లాగ లేడు, నాకు అన్నయ్య అంటే మరి నా తండ్రి లాంటివాడే కదా, అందుకే అడగగా నేను లేవే అనుకోండి, నేను అన్నయ్యకి ఎదురు చెప్పలేకుండా 20,000 ఇచ్చేసాను. ఈ రోజుకి ఇస్తూనే ఉంటాడు. ఎందుకు ఎదురు చెప్పు అంటాను. నేను చెప్పను. నాకు తండ్రి తర్వాత తండ్రి అంతటోడు నా అన్నయ్య. నువ్వు నాకు బైబిల్ ఇచ్చావు కాబట్టి నాకు ఆ బైబిల్ అదే కనపడింది నాకు. చూసావా, వాడికి చెడు ఎందుకు కనపడలే? మరి ఇవాళ అన్నదమ్ములు అనేవాళ్ళు లేరా ఎవరు? వాడికి చెడు ఎందుకు కనపడలేదంటే వాడు హృదయపూర్వకంగా బైబిల్ తెరిచినప్పుడు వాడికి అదే కనపడింది. వాడు అదే చెప్తున్నాడు ఇప్పుడు కూడాను. నువ్వు నాకు బైబిల్ ఇచ్చావమ్మా, ఆ బైబిల్ నేను తెరవంగా నేను తల్లిదండ్రులు ప్రేమించాలి, తల్లిదండ్రులు సన్మానించాలి, పెద్దలను గౌరవించాలి ఉంది. నాకు నాన్న నా చిన్నప్పుడు చనిపోయాడు కాబట్టి నాకు అన్నయ్యే నాకు తండ్రి కాబట్టి ఇప్పటికి ఇస్తూనే ఉంటాడు. వాడు 50,000 అంటే 50,000, 20 అంటే 20, లక్ష అంటే లక్ష ఇస్తాడు. ఎందుకురా ఎదురు చెప్పరా అంటే నేను చెప్పను, ఎదురు చెప్పను అంటాడు. వాడు నాతో మాట్లాడు, నేను తిడతానని నాతో మాట్లాడు. అది అట్లాగనమాట. వాడికి మరి చెడు కనపడచ్చుగా బైబిల్లోను. వాడు బైబిల్ తెరిచి చూస్తే మంచిగా కనపడింది. మన హృదయాలు కూడా అట్లాగా తెరిచిన పుస్తకం అలాగా తెల్లగా ఉండాలన్నమాట. నీ హృదయం కూడా తెల్లగా ఉంటే నువ్వు బైబిల్ తెరవంగానే నీకు మంచిగా కనిపిస్తుంది అనమాట. ఆ మంచితో మనకు వెళ్తా ముందుకు నడుస్తూ ఉంటే నీ జీవితం అంతా పూలబాట వేసుకుంటావు. నీకు ఎక్కడ రాళ్ళబాట కనపడదు. నీకు ఇంకా నీ జీవితం మొత్తం పూలబాటే కనపడుతుంది. ఇంకాను నీ జీవితం అలా పూలబాట వేసుకోవాలంటే నీ హృదయం తెల్లగా ఉండాలి. నీ హృదయాన్ని తెల్లపరుచుకొని బైబిల్ తెరువు. అప్పుడు దేవుడు నీకు మంచి మాటలు చూపిస్తాడు. ఆ వాక్యము నీకు తెల్లగా తెలుస్తుంది అనమాట. నీ జీవితం ఎలా నడుచుకోవాలి, నీ జీవితం ఎలా స్థిరపరచుకోవాలి, నువ్వు ఏ బాటలో నడవాలి. ఇప్పుడు నీ బైబిల్ తెరవంగా నీకు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి కనపడుతుంది. నువ్వు వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వు హృదయంలో ఎన్నో ఆలోచనలు చేసుకుంటూ నువ్వు బైబిల్ తెరిస్తే నీకు ఆ బైబిల్లో మంచి మాట కనపడ్డా కూడా అది నీ హృదయాన్ని నేను సరిచేయలేకపోతుంది అనమాట. ఇవాళ నువ్వు సరిచేయలేకపోతే కారణం ఏంటి? ఇంత చర్చలకు వచ్చి ఇన్ని వాక్యాలు చదివి మీరు స్టడీకి వచ్చి మీరు ఇప్పుడు యవనస్తుల కూడికలు జరుపుకొని ఇంత యవనస్తుల కూడికలు మీరు ఏమి నేర్చుకున్నారు? ఒక్క మాట నాకు చెప్పండి. ఏమి నేర్చుకున్నారు? మీ హృదయాల్లో మీ జీవితాలు మీరు ఏం మార్చుకున్నారు? ఒక్క ముక్క నాకు చెప్పండి ఎవరైనా సరే. ఎందుకంటే మీ హృదయం ఇంకా తెరవలేదు. మీ హృదయాన్ని ఇంకా తెరిచి మీరు బైబిల్ చూడలేరు అనమాట. మీ హృదయాలకు దేవుడిని ఇంకా మీరు ఆహ్వానించట్లేదు. మీరు హృదయం తెరిచి ప్రభువా ఇదిగో నా హృదయం తెరిచి నేను హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను, ఇదిగో ప్రభువా నువ్వు నాతో మాట్లాడని చెప్పి మీ బైబిల్ తెరవండి. అప్పుడు దేవుడు మీతో తెల్లంగా మాట్లాడతాడు. అప్పుడు మీ హృదయాలు మారుస్తాడు దేవుడు. మీ బాట అప్పుడు చూడండి మీరు ఎలా వెళ్తారు, మీరు ఏ బాటలో నడవాలి, మీరు ఏ దారి గుండా మీరు నడవాలి, మీ జీవితాలు ఏ దారి నడిస్తే మీ జీవితాలు బాగుపడతాయి. మరి మా జీవితాలు ఎలాగా
ప్రభువా మా జీవితాలు మేము ఎలా మార్చుకోవాలి, ఇదిగో ప్రభువా, ఇదిగో నేను ఈ బైబిల్ ఇవాళ ఈ వాక్యం తెరుస్తున్నాను, నువ్వు ప్రార్థన చేసుకొని, ఇదిగో ప్రభువా ఇవాళ నుంచి నా జీవితం ప్రభువా, ఇదిగో నేను బైబిల్ తెరుస్తున్నాను, ప్రార్థన చేసుకొని నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, ఇప్పుడే నువ్వు నాతో మాట్లాడు, నా జీవితం నేను ఎలా సరి చేసుకోవాలి, నా జీవితంలో నేను ఎట్లా నడవాలి ప్రభువా, నువ్వు నాకు చెప్పు, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా. ఇదిగో నేను తల్లిదండ్రులు గౌరవించేవాళ్ళగున్నాను ప్రభువా, నేను తెలుసుగా తెలియక నా తల్లిని కానీ తండ్రిని కానీ నేను దూషించట్లేదు, ఇదిగో ప్రభువా నేను ఎవరిని పెద్దలను అగౌరవపరచట్లేదు ప్రభువా, ఇదిగో నా అక్క చెల్లిని గౌరవిస్తున్నాను, అన్నదమ్ములు గౌరవిస్తున్నాను, నా తల్లిదండ్రులు గౌరవిస్తున్నాను ప్రభువా, ఇదిగో నీ వాక్యానికే నేను కట్టుబడినాను ప్రభువా, ఇదిగో నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నీ వాక్యానుసారంగా నేను నడుస్తాను, ఇదిగో నేను ఏ దారి గుండా వెళ్ళను, నేను ఏ వాక్యం చదవను, నేను ఏ స్టడీ చేయను, నేనేం చేయాలి అని నువ్వు ప్రభువుని అడుగు, నువ్వు వాక్యం తెయ్యి, ప్రభు నీతో ఈ రాత్రే మాట్లాడతాడు ప్రభు. ఎందుకు మాట్లాడు? వస్తున్నారు బైబిల్ స్టడీకి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, అయిపోతుంది. కంఠస్థ వాక్యాలు చెప్తున్నారా? చెప్పరు. బైబిల్ చదువుతున్నారా? చదవరు. వాక్యం వస్తుందా? రాదు. ఎందుకు రావట్లేదు? అడగట్లా మీరు దేవుణ్ణి. చదువుతున్నారా? చదవరు. అడగట్లా, చదివినా మీరు గుర్తుంట్లా. అడగండి దేవుణ్ణి, అడగండి. ఇంకెప్పుడు దేవుడు బాగు చేస్తాడు. వయసు అయిపోయినాక, యవ్వన ప్రాయం అయిపోయినాక తిరిగి చూసుకుంటే మీ జీవితంలో ఏం మిగలదు. మీ నాన్న పని చేస్తున్నారు, మీరు పని చేస్తారు. మీ అమ్మ పని చేస్తున్నారు, మీరు పని చేస్తారు. అంతేనా జీవితం? కాదు కదా. ఇవాళ కష్టపడి మీ అమ్మ నాన్న, ఎందుకంటే మా స్థితి నా కొడుకులకు రాకూడదు, నా కూతురికి రాకూడదు అని చెప్పి ఎంతగానో కష్టపడి మరి మిమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టాలని చెప్పేసి మీకు ఎంతో ఫీజులు కట్టి మిమ్మల్ని చదివించి మిమ్మల్ని అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఒక్కొక్కళ్ళు కష్టపడి చదువుకుంటున్నారు. ఇంకా మీరు అదృష్టవంతులు, ఆ కష్టం మీకు రావట్లేదు. మా నవీను హోమ్ ట్యూషన్లు చెప్పి చదువుకున్నాడు. స్కూల్లో పొద్దున్నే 2 గంటలు స్టడీ చెప్పొచ్చాడు మ్యాథ్స్. హ్యాబిట్స్లో కాలేజ్ అయిపోగానే రాత్రి 11 గంటల దాకా హోమ్ ట్యూషన్ చెప్పేవాడు. 13,000 చెప్పేవాడు, ఫీజు కట్టుకొని చదువుకున్నాడు. ఆ స్థితి ఇంకా మీకు లేదు. తల్లిదండ్రులు మీకు ఇంకా ఏది కాలు కింద పెట్టకుండా మీకు అడిగిందల్లా ప్రతిదీ కొనిచ్చి మీకు చేస్తున్నాడు. ఎందుకు మీరు మీ హృదయాలు మీ జీవితాలు మీరు సరి చేసుకోలేకపోతున్నారు? మీరు జీవితాలు సరి చేసుకోవాలంటే దేవుణ్ణి అడగండి, మంచి మార్గంలో నడవండి. ఇంకాను అడగండి దేవుణ్ణి, ప్రభువా ఇదిగో నా హృదయాలకు మీరు రండి ప్రభువా, నాతో మాట్లాడండి, ఇదిగో మీ మాట నేను వింటానని చెప్పి మీరు అడగండి. దేవుడు అన్నిటికీ మీకు సమాధానంగా చూపిస్తాడు. కానీ అంతేగాని మీరు అడగకుండా మటుకి మేము విన్నామో వెళ్ళిపోయాము, ఇప్పుడు చెప్పిన మాటలు కూడా విన్నామో వెళ్ళిపోయాము, అయిపోయింది. పైకి ఇంటికెళ్ళి మర్చిపోతే ఇంక మనం ఏమీ చేయలేము. ఇంకా చెప్పేవాళ్ళు ఇంక అంతకన్నా ఏముంటారు. రేపొద్దున ఒక యవ్వన ప్రాయం అయిపోయింది, ఒక వయసు వస్తుంది. ఆ వయసుకి మీకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఏంటి పరిస్థితి? అప్పుడు ఏంటి పరిస్థితి? ఎలా బతుకుతారు మీరు ఇంకా సొసైటీలోనూ? ఎలాగా చెప్పు. అందుకనే ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు ఒక మాట చెబుతున్నారంటే, అరే వాళ్ళు చెప్పారు కదా, ఈ మాట మేము ఫాలో అయ్యి శుభ్రంగా ఈ మాట వింటాము, ఈ దారిని మేము నడుస్తాము అని చెప్పండి. ఇప్పుడు కూడా మీది యవ్వన ప్రాయం ఏంటంటే అంత అట్రాక్షను, లవ్ అంటారు. ఇదిగో ఆ నవీన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకో, అరే ఇదిగో ఈ అమ్మాయి ఇదిగో నాకు మాట్లాడుతున్నాను అనుకో, నేనే తక్కువ అని ఆ జాన్వేస్లు ఇంకో దాన్ని చూపిస్తాడు, నేను తక్కువ నా అఖిల్ ఇంకొక దాన్ని తీసుకొచ్చి చూపిస్తాడు. ఇట్లాగనమాట. వాళ్ళని చూసి రేపొద్దున వీళ్ళు నేర్చుకుంటారు. ఈ ముగ్గురు పెద్దగా అవుతారు రేపొద్దున వచ్చే సంవత్సరానికి, వీళ్ళు నేర్చుకుంటారు. అది మీ అట్రాక్షన్ అట్లుందనమాట. ఇప్పుడు తప్పండి. ఒకళ్ళు కనుక ఎవరైనా మాట్లాడుతుంటే వాడిని గద్దించండి మీరు అందరూ కలిసి, మరే తప్పురా, ఇది మన వయసు ఇది కాదు, ఇప్పుడు మనం అమ్మాయిల జోలికి పోకూడదు ఇప్పుడు అని చెప్పి మీ జీవితాలు మీరు సరి చేసుకోండి. ఇప్పుడు నవ్వులాటగానే ఉంటుంది. రేపు పొద్దున ఊపిలో దిగినాక దాంట్లో పైకి ఎవరు లాగినా మీరు రాలేరు. మేము లాగినా మీరు రాలేరు. ఆ ఊపిలో ఊరికిపోయి అట్లాగే ఉంటారు మీరు ఇంకాను. అదనమాట మీ జీవితము. రేపొద్దున మీ జీవితాలు మీరే ఊపిలో దించుకుంటారా, మరి చదువుకొని మంచి బాట వేసుకుంటారా? అది మరి మీ ఇష్టం. అది ఇంకా మేము చెప్పేవాళ్ళమే కానీ ఇంకా ఎంతసేపటికి మీ జీవితాలు వెనకాలండి మేము బాగు చేసేవాళ్ళం కాదు. కాకపోతే ఏంటంటే ఎవరైనా సరే ఒక తప్పుదో నడుస్తుంటే ఇంకా ఎదురు వాళ్ళకి తెలుస్తున్నట్టు మీ ఫ్రెండ్స్కి వాళ్ళు సరి చేసే వాళ్ళకి ఉండాలి, కానీ వాళ్ళ దారిలో ఇంకొక నడిచేవాడిగా ఉండకూడదు. ఎవరైనా సరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే ఒకళ్ళు తప్పు చేస్తే అది తప్పు అని చెప్పుకునే వాళ్ళుగా ఉండాలి, కానీ ఆ దారిలో ఇంకొకరు నడిచేవాళ్ళుగా ఉండకూడదు అనమాట. అప్పుడు తల్లిదండ్రులకు వెళ్ళక్కర్లా, ఇది తప్పు అని మీరే చెప్పుకోవచ్చు. అది అలా చెప్పుకొని సరి చేసుకోవచ్చు. అది ఇంకా మంచి పద్ధతి అది. అంతేగాని అది ఆ బాటలో పోయింది కాబట్టి నేను కూడా ఆ బాటలో పోతాను అనుకోవటం మటుకు మూర్ఖత్వం. అది అట్లాగే వెళ్ళారో మీరు బురదలో కూరుకుపోయినట్టు, ఇంకా మిమ్మల్ని మటుకు ఎవరు పైకి లాగలేరు, ఆ బురద ఎవరు కడగలేరు కూడా. ఇంకా అది మీ జీవితం అంతా వృధా. ఇంకా మీరు ఎంతగా ఇప్పుడు వరకు అయితే మీరు ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడి ఎంత చేసుకున్నా కూడా
మీ జీవితం అంతా అది వృధా అయిపోతుంది అనమాట. కానీ ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నాం దేవుళ్ళలోను, ఇక నుంచి కూడా మనం ఈ యవ్వన ప్రాయంలో నుంచి మళ్ళీ ఇంకా ముందుకి వెళ్తున్నాం కాబట్టి, ప్రభువా ఇదిగో నాయన నా అడుగులు సరిచే ప్రభువా, ఇదిగో నా మార్గాలు సరిచే ప్రభువా, ఇదిగో తండ్రి నేను చదువుకున్నాను ప్రభువా, నాకు మంచి జ్ఞానంతో నింపు ప్రభువా, ఇదిగో నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను ప్రభువా, నాకు దారి చూపించు ప్రభువా, ఇదిగో నేను ఏం చదవాలి ప్రభువా ముందు ఇంకా నేను అని చెప్పేసి పొద్దున్నే 4 గంటలకు లేచి మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడిని అడగండి. దేవుడు అన్నీ ఇస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తం ఆయనకే సాధ్యం. కానీ మీరు అడగండి 4 గంటలు వేసి. మిమ్మల్ని చూస్తుంటే ఎవరు కూడా 4 గంటలు వేసి ప్రార్థన చేసే వాళ్ళగా నాకు ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు. 4 గంటలు వేసి మీరు ప్రార్థన అడిగి చూడండి. మీరు దేవుడు మీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో.